నమస్కారం. మనం రోజు మాట్లాడే తెలుగులో ఎన్ని సంస్కృతం మాటలున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి ఆలోచన రాదు. అవును. సమాధానం, ధన్యవాదాలు, సంతోషం ఇవన్నీ మనం ఎంత సహజంగా వాడేస్తాం కదా. అచ్చ తెలుగు పదాల్లాగే వాడేస్తాం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో మనం ముందున్న ఈ పత్రం సహాయంతో తెలుగులో దాగి ఉన్న సంస్కృత పదాలను ఎలా పట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. ఆ ఇది ఒక రకంగా భాషా డిటెక్టివ్ పనిలాంటిది. భాషా డిటెక్టివ్ బాగుంది ఈ పదం. అవును, ఎందుకంటే ప్రతి పదం వెనుక ఒక కథ, ఒక ప్రయాణముంటాయి. తెలుగు, సంస్కృతం మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. అంటే కేవలం కొన్ని పదాలు అరువు తెచ్చుకోవడం లాంటిది కాదన్నమాట. అస్సలు కాదు. రెండు భాషలు శతాబ్దాలుగా కలిసి జీవించడం లాంటిది. ఈరోజు మనం ఈ ఆధారాల సహాయంతో ఆ బంధం యొక్క ముద్రలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలీ ప్రభావం ఎంత పెద్దది? మన దగ్గరున్న ఈ విశ్లేషణలో ఒక సంఖ్య ఉంది. అవును, అది చాలా పెద్ద సంఖ్య. చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. సుమారు 14,814 సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చాయట. అవును, 14,814. ఇది అధికారికంగా గుర్తించిన సంఖ్య. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంటే మనం వాడే పదజాలంలో ఎంత పెద్ద భాగం సంస్కృతం నుండి వచ్చిందో గదా. ఖచ్చితంగా. అది కేవలం పండితుల భాషలోనే కాదు. అన్నమయ్య, త్యాగరాజయ్య కీర్తనల నుండి ఆధునిక సినిమా పాటల వరకు ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న పదాలను అర్థం చేసుకోవడానికి భాషావేత్తలు వాటిని ఎలా వర్గీకరించారు? వాళ్లు ప్రధానంగా 3 వర్గాలుగా విభజించారు. ఇది మన డిటెక్టివ్ పనిలో మొదటి అడుగు అనుకోవచ్చు. ఓకే, ఆ 3 వర్గాలేమిటి? మొదటిది తత్సమములు. తత్సమములు. అవును. తత్ అంటే దానితో, సమము అంటే సమానమైనది. అంటే సంస్కృతంలో ఎలా ఉన్నాయో దాదాపు అవే మార్పులు లేకుండా అచ్చం అలాగే తెలుగులోకి వచ్చిన పదాలు. ఓహో, అంటే వీటిని పర్ఫెక్ట్ కాపీస్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఉదాహరణకు ధర్మము, కర్మ, రాజు, గరళము, కమలము ఇవన్నీ నేరుగా సంస్కృతం నుండి వచ్చినవి. అంటే ఇవి వీసా, పాస్పోర్ట్ అన్నీ పక్కాగా ఉండి ఏ మార్పు లేకుండా మన భాషలోకి వచ్చేసిన విజిటర్స్ లాంటివి అనుమాట. మరి రెండో రకం? ఇక రెండవది తద్భవములు. తద్భవములు. అవును, తత్ అంటే దాని నుండి, భవము అంటే పుట్టినది. ఇవి చాలా ఆసక్తికరమైనవి. సంస్కృతం నుండి తెలుగు వాతావరణానికి వచ్చి ఇక్కడి ఉచ్చారణకు అనుగుణంగా తమను తాము కొద్దిగా మార్చుకున్నాయి. అంటే కొన్ని మార్పులు చెందాయన్నమాట. ఎలా చెప్పాలంటే సంస్కృత పదం ప్రయాణము తెలుగులోకి వచ్చి మన నోటికి సులువుగా పలకడానికి పయనముగా మారింది. ఓ, ప్రయాణము పయనముగా మారిందా? అలాగే హరణము కాస్త అరణముగా మారింది. భోజనము భోనమొయ్యింది. ఆసక్తికరంగా ఉంది. అంటే పేరు మారింది, రూపం కొద్దిగా మారింది, కాని దాని డిఎన్ఏ మాత్రం సంస్కృతమే. ఇక మూడోది మన అసలైన తెలుగు పదాలు. వాటిని దేశ్యములు అంటారు. దేశ్యములు. వీటికి సంస్కృత మూలాలు ఉండవు. ఉదాహరణకు అడవి, చెట్టు, పువ్వు, మనిషి, ఇల్లు, వాకిది. సరే, ఈ 3 వర్గాల మధ్య తేడాను అర్థం చేసుకుంటే ఏ పదం ఎక్కడ్నుండి వచ్చిందో గుర్తించడం సులభం అవుతుంది కదా. అవును, మన పని చాలా తేలికవుతుంది. సరే, ఈ వర్గీకరణ మనకు ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. ఇప్పుడు అసలు డిటెక్టివ్ పని మొదలు పెడదాం. ఒక పదాన్ని చూడగానే ఓహో, ఇది సంస్కృతం నుండి వచ్చింది అని చెప్పడానికి ఏవైనా తేలికైన ఆధారాలు, క్లూజ్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇక్కడే మన విశ్లేషణలో అసలు మజా మొదలవుతుంది. కొన్ని శబ్దాలు లేదా అక్షరాలు ఒక పదం మీద మేడ్ ఇన్ సంస్కృత్ అని ఒక లేబుల్ అంటించినట్టుగా పనిచేస్తాయి. చెప్పండి, ఏంటవి? మొదటి క్లూ కొన్ని ప్రత్యేకమైన అచ్చులు, హల్లులు. ఒక పదంలో రూ లేదా లురు లేదా విసర్గ అంటే 2 చుక్కలు, కహ వంటివి కనిపిస్తే దాదాపు 99% అది సంస్కృత పదమే. ఋషి, అంతఃపురము లాంటివి. ఖచ్చితంగా. ఋషి, క్రూరము, దుఃఖము ఇవి అచ్చు తెలుగు పదాల్లో దాదాపుగా ఉండవు. నిజమే, ఋషి లాంటి పదం వినగానే దానిలో ఒక రకమైన గంభీరత ధ్వనిస్తోంది. అలాగే మహాప్రాణ హల్లులు గురించి కూడా మన పత్రంలో గట్టిగా ప్రస్తావించారు. అంటే ఒత్తు ఉన్న అక్షరాలు కదా. అవును, వాటినే మహాప్రాణాలు అంటారు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. మీ చేతిని నోటి ముందు పెట్టుకొని క అని పలకండి. పెద్దగా గాలి తగలదు. క. అవును, గాలి తగలలేదు. ఇప్పుడు ఖ అని పలకండి.
గట్టిగా ఒత్తి పలకాలి. ఖ. ఓ అవును, ఖా అన్నప్పుడు చేతికి గట్టిగా గాలి తగిలింది. ఆ అదనపు గాలి, ఆ ఒత్తిడి, అదే మహాప్రాణం. తెలుగు వర్ణమాలలో ఉండే ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటివి ఈ కోవకే చెందుతాయి. అంటే ఇవి ఒక రకమైన సంస్కృత స్టాంప్ లాంటివి అన్నమాట. అవును. తెలుగులో సహజంగా వచ్చే కడవ, పలక వంటి పదాల్లో ఆ గాలి ఉండదు. కాని సంస్కృతం నుండి వచ్చిన ఖడ్గము, ధనము, ఫలము, భవనము వంటి పదాల్లో ఆ గంభీరమైన శబ్దం ఉంటుంది. ఇది చాలా సులభమైన టెక్నిక్. ఇంకో ఆసక్తికరమైన క్లూ పదం ముగింపులో ఉందని మన ఆధారాలు చెబుతున్నాయి. ఇదెలా? ఖచ్చితంగా. ఇది తెలుగు భాష యొక్క సౌండ్ సిగ్నేచర్ లాంటిది. తెలుగు దాదాపు ప్రతి పదాన్ని అచ్చుతో ముగించి ఒక సంగీతాన్ని సృష్టిస్తుంది. అందుకే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారేమో. బహుశా అందుకేనేమో చెట్టు, పువ్వు, తల్లి అన్నీ అచ్చుతోనే ముగుస్తాయి. అవును, ఊకారంతో ఈకారంతో. కాని సంస్కృత పదాలు తరచుగా హల్లులతో అంటే పొల్లుతో మ్, న్, వ్ లాంటి శబ్దాలతో అంతమవుతాయి. ఉదాహరణకి వనం, ఫలం, ధర్మం. మనం తెలుగులో సింహం అంటాం. దాని సంస్కృత మూలం సింహః అని విసర్గతో ముగుస్తుంది. మనం దాన్ని పొల్లుతో స్వీకరించాం. ఈ మ్ తో ముగిసే విధానం ఒక పెద్ద క్లూ. సరే, ఈ అక్షరాల ఆధారాలు చాలా బావున్నాయి. ఇవి ఒక పదాన్ని పైపైవి చూసి చెప్పే ట్రిక్స్ లాంటివి. కాని మనం ఇంకా లోతుగా పదం యొక్క నిర్మాణంలోకి కూడా వెళ్ళొచ్చట కదా. తప్పకుండా వెళ్ళొచ్చు. అంటే వ్యాకరణం కూడా దాని పుట్టుక రహస్యాన్ని చెబుతుందా? చెబుతుంది. వ్యాకరణ నిర్మాణం ఒక పదం యొక్క బర్త్ సర్టిఫికెట్ లాంటిది. ముఖ్యంగా సంధులు దీనికి పెద్ద ఉదాహరణ. సంధులు, అవును. రెండు పదాలు కలిసినప్పుడు వాటిలో వచ్చే మార్పును సంధి అంటాం. కొన్ని రకాల సంధులు, ఉదాహరణకు సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధిసంధి వంటివి సంస్కృత పదాల మధ్య మాత్రమే జరుగుతాయి. అంటే వాటి నియమాలు సంస్కృతం నుండొచ్చాయన్నమాట. అవును, సంస్కృత వ్యాకరణం నుండి. ఉదాహరణకు అతి ప్లస్ అధికము కలిసి అత్యధికము అవ్వడం. ఇక్కడ ఈకారానికి ఆకారం కలిస్తే యాకారం రావడం అనేది సంస్కృత యనాదేశ సంధి నియమం. అంటే రెండు సంస్కృత పదాలు కలిసినప్పుడు అవి తమ మాతృభాష నియమాలనే పాటిస్తాయన్నమాట. ఇక్కడే దీర్ఘ సమాసాలు అనే మరో అంశం కూడా ప్రస్తావించారు. ఒక్క నిమిషం. చెప్పండి. సమాసాలు అంటే పదాలను కలపడం కదా. తెలుగులో కూడా వానకాలం అంటే వానా ప్లస్ కాలం లాంటి ఉన్నాయి. మరి సంస్కృత సమాసాలకు వీటికి తేడా ఏంటి? కేవలం పొడవేనా? చాలా మంచి ప్రశ్న. తేడా కేవలం పొడవే కాదు, సంక్లిష్టతలో కూడా ఉంది. తెలుగు సమాసాలు చాలా సూటిగా ఉంటాయి. కాని సంస్కృతంలో బహుళ పదాలను కలిపి ఒకే పెద్ద పదంగా మార్చే సంప్రదాయముంది. ఓకే. ఉదాహరణకు రాజపుత్రుడు అంటే రాజ యొక్క పుత్రుడు. ఇది సరళంగా ఉంది. కాని గంగాజల పవిత్రత లాంటి పదం చూడండి. గంగ యొక్క జలం, ఆ జలం యొక్క పవిత్రత, ఇలా ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. ఓహో, లేయర్స్ లాగా. అవును, ఈ రకమైన నిర్మాణం సంస్కృతానికే ప్రత్యేకం. అందుకే చాలా పొడవైన సంక్లిష్టమైన పదం కనిపిస్తే దాని మూలం సంస్కృతంలో ఉండే అవకాశం ఎక్కువ. అంటే ఒక పదం నిర్మాణం కూడా దాని మూలాన్ని చెప్పగలదు. మనం ముందుగా చర్చించుకున్న ప్రకృతి వికృతి కూడా దీనికి సంబంధించిందేనా? ఖచ్చితంగా. ప్రకృతి అంటే అసలు రూపం, అంటే సంస్కృత పదం. వికృతి అంటే మార్పు చెందిన రూపం, అదే తద్భావం. ఉదాహరణకు భోజనము ప్రకృతి అయితే భోనము వికృతి. నాకు గుర్తుంది, మా తాతగారు ఎప్పుడూ భోజనము అనేవారు. కాని మేమంతా భోనం అనేవాళ్లం. అవును, వాడుకలో అలాగే ఉంటుంది. ఆయనకు అది నచ్చేది కాదు. భాషను ఖూనీ చేస్తున్నారు అనేవారు. కాని నిజానికి అది తద్భవం. భాష సహజంగా ప్రజల నోళ్ళో పడి ఎంత అందంగా మారుతుందో చెప్పడానికి అదే ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పటివరకు మనం పదం లోపల ఉన్న ఆధారాలను చూశాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. మన దగ్గరున్న పత్రంలో భాషలను పోల్చి చూసే పద్ధతి గురించి కూడా చెప్పారు. అవును, తులనాత్మక పద్ధతి. ఇది చాలా పెద్ద పనిలా అనిపిస్తోంది. అంటే ఒక పదం మూలాన్ని తెలుసుకోవటానికి మనం తమిళం, కన్నడం నిఘంటువులను కూడా తిరగేయాలా? సాధారణంగా మనలాంటి వాళ్లు కాదు, భాషావేత్తలు చేస్తారు. కాని దాని వెనకున్న లాజిక్ చాలా సింపుల్ మరియు శక్తివంతమైనది. ఒక పదం యొక్క కుటుంబాన్ని కనుక్కోవడం లాంటిది.
కుటుంబాన్ని కనుక్కోవడమా? అవును. ఉదాహరణకి నీళ్లు అనే పదం తీసుకోండి. ఇది తమిళంలో తన్నీర్, కన్నడంలో నీరుగా ఉంటుంది. ఇవన్నీ ఒకే ద్రావిడ కుటుంబానికి చెందిన పదాలని స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, అర్థమైంది. అవన్నీ కజిన్స్ లాంటివి. సరిగ్గా చెప్పారు. కాని జలము అనే పదం తీసుకోండి. ఇది తమిళం, కన్నడాల్లో సహజంగా వాడరు. కానీ సంస్కృతంలో, హిందీలో జల్ అని ఉంటుంది. అవును. ఈ క్లూ మనకు ఏం చెబుతుంది? జలము అనే పదం మన ద్రావిడ కుటుంబం నుండి వచ్చింది కాదు, ఉత్తరాన ఉన్న ఇండో ఆర్యన్ కుటుంబం నుండి, అంటే సంస్కృతం నుండి మనం అరువు తెచ్చుకున్నామని చెబుతోంది. అంటే పదాలకి కూడా బంధుత్వాలు, స్నేహాలు ఉంటాయన్నమాట. అద్భుతం. సరే, ఇన్ని పద్ధతులు తెలుసుకున్న తర్వాత ఆచరణలో ఎవరైనా ఒక పదాన్ని చూడగానే త్వరగా గుర్తుపట్టడానికి ఒక క్విక్ చెక్ లిస్ట్ లాంటిదేమైనా ఉందా? ఉంది. ఈ విశ్లేషణ అంతటినీ మనం 4 సులభమైన ప్రశ్నలుగా మార్చుకోవచ్చు. చెప్పండి. 1. పదంలో రు, విసర్గ లేదా ఖ, ఘ, ఫ, భ వంటి మహాప్రాణ అక్షరాలు ఉన్నాయా? ఓకే. 2. ఆ పదం హల్లుతో అంటే పొల్లుతో ముగుస్తోందా? రైట్. 3. పదంలో సవర్ణదీర్ఘ సంధి వంటి క్లిష్టమైన సంస్కృత సంధులున్నాయా? సరే. ఇక ఆఖరిది 4. అది 2 కంటే ఎక్కువ పదాలు కలిసిన ఒక పొడవైన సమాసమా? వావ్! ఆ 4 ప్రశ్నల చెక్లిస్ట్ అద్భుతంగా ఉంది. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే అది సంస్కృత పదమయ్యే అవకాశం చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఏదైనా పాత కావ్యం చదువుతున్నప్పుడు ఒక పదంలో ఒత్తు భా కనిపించినా లేదా అది పొల్లుతో ముగిసినా నా మెదడులో ఒక అలారం మోగుతుంది, ఇది సంస్కృతం నుండి వచ్చింది అని. ఖచ్చితంగా. ఉదాహరణకు బుద్ధి అనే పదాన్ని తీసుకుందాం. ఇందులో ధ అనే మహాప్రాణముంది. చెక్లిస్ట్లో మొదటి పాయింట్. కాబట్టి దీని మూలం సంస్కృతం, బుద్ధి. అలాగే ధ్యానం, శాంతి, అహంకారం, సమాధానం కూడా. అవును. ధ్యానంలో మహాప్రాణముంది, మిగిలినవన్నీ పొల్లుతో ముగుస్తున్నాయి. మన నియమాలకు సరిగ్గా సరిపోతున్నాయి కదా? మొత్తానికి మన తెలుగు భాష సంస్కృతంతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ విశ్లేషణ స్పష్టం చేస్తుంది. ఇది కేవలం పదాలను అరువు తెచ్చుకోవడం కాదు, ఒక సాంస్కృతిక సమ్మేళనం. నిజమే. మనం రోజూ వాడే పదాల వెనుకున్న చారిత్రక, భాషా సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన భాషను మరింత లోతుగా, గౌరవంగా చూడగలుగుతాం. ఇది మన భాషను తెలుసుకోవడానికి ఒక కొత్త కిటికీని తెరిచినట్టుంది. నిజమే. ఒక పదం యొక్క మూలాన్ని తెలుసుకోవడం, దాని కథలో మొదటి అధ్యాయాన్ని చదవడం లాంటిది. ఇప్పుడు మనం పదాలను గుర్తించడం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఏంటది? ఒక పదం సంస్కృతం నుండి తెలుగులోకి ప్రయాణం చేసినప్పుడు అది కేవలం తన రూపాన్ని మాత్రమే మార్చుకుందా? లేక దాని అర్థంలో కూడా ఏమైనా మార్పులు వచ్చాయా? ఒక పదం యొక్క అసలు సంస్కృత అర్థానికి మనం వాడుతున్న తెలుగు అర్థానికి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా? ఉంటే ఆ మార్పులు ఎందుకు, ఎలా జరిగాయి? అవును. ఇది భాషా ప్రయాణంలో మరో ఆసక్తికరమైన, లోతైన అధ్యాయం.